ఆ అంశాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా అసలు ఎప్పుడు పేపర్ లీక్ జరగలేదు, గతంలో జరగలేదా అంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాక 13 పేపర్ లీక్ అయినట్టు, అరే గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికి చాలా సందర్భాల్లో పేపర్ లీక్ జరిగింది. అదే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా లీక్ అయిన పరిస్థితి. అరే అదే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు అన్నిటి పరిష్కారం మీరే చెప్పారు కదా. కరోనాకు పరిష్కారం ఆయనే చెప్తారు, దేశం వెనకబడడానికి కారణం అంటే, లేకపోతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం అన్ని మీరే చెప్పారు కదా. మరి అన్ని సమస్యలు మీరే పరిష్కారం చూస్తున్న వాళ్ళు ఎందుకు పరిష్కారం చూపించలేకపోతారని మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. ఇంకోటి మీరు వచ్చిన తర్వాత ఈ యువతకు సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి ఇచ్చిన మాట మీరే. యువత దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, డాలర్ రోజు రోజు పెరుగుతూ ఉంది, డాలర్ రూపాయతో పోల్చినప్పుడు చాలా పెద్ద 96 రూపాయలు అయిన పరిస్థితి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ రకరకాల అంశాలు దేశంలో ఏ అంశం లేనట్టుగా ఇప్పుడు అయోధ్య ఉన్నది. అయోధ్య అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలక్షన్లో మాత్రం అయోధ్య కావాలి, కానీ అయోధ్య గురించి పార్లమెంట్లో చర్చ పెడతా అంటే దానికి అవకాశం లేదు. కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ సంబంధించిన టెంపుల్లో కూడా అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ అంశం ఉన్నది, యువత అంశం ఉన్నది, తర్వాత కరువు సమస్య వస్తూ ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి తర్వాత పార్టీ ఫిరాయింపుల అంశం తేలకముందే వాళ్ళని ఏకంగా పార్లమెంట్ సంబంధించిన స్టాండింగ్ కమిటీ కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైతే కుర్చీలు కేటాయించగల రకరకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలు కీలకమైన అంశాలు కాబట్టి ఈ అన్నిటి మీద చర్చ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడి, కానీ ఈ అంశాలు ఏది లేనట్టుగా నిర్లక్ష్యపూర్వకంగా యువతను కావచ్చు ఈ ఏదైతే పేపర్ లీక్ అంశాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం చేసినప్పుడు యువతలో వచ్చినటువంటి పెద్ద ఎత్తున మార్పు కావచ్చు, అన్ని పార్టీల మద్దతు కావచ్చు, దాంతో ఏకంగా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రారంభమైనటువంటి ఏకంగా లోక్సభ వరకు పోయిన పరిస్థితి. చరణ్ గారు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏవైతే అయోధ్య గురించి కావచ్చు చర్చ, ఇవన్నీ కూడా యూత్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వస్తాయనేటువంటి నమ్మకం కాంగ్రెస్ ఉందా? ఎట్టి పరిస్థితులు రావు. ఎందుకంటే వాళ్లకు చాలా కీలకమైన బిల్లులు పాస్ చేసుకోవాలని చెప్పి దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, మహిళా బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదు, దాన్ని సపరేట్గా పెట్టంటే మళ్ళీ తీసుకొచ్చి దానికి జమిలీ ఎలక్షన్లని డీలిమిటేషన్ అని మళ్ళీ ఒకటి. ఈ 2 అంశాలు వేరు, మహిళా బిల్లు వేరు. మహిళా బిల్లు అలాగే పెడితే అది పాస్ అయిపోతుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలని కూడా చెప్పినాయి, అయ్యా ఈ 2019 కాదు 24 నుంచే మహిళా బిల్లు ఇంప్లిమెంట్ జరగాలని చెప్తే 29 తర్వాత అని చెప్పేసి చట్టం చేసింది మీరే. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మహిళా పేరు మీద డీలిమిటేషన్, జమిలీ ఎలక్షన్లు, అధ్యక్షతర ఎలక్షన్లు చెప్తా ఉన్నారు. రకరకాల బిల్లులు మీకు అనుకూలమైన బిల్లులు కావచ్చు, ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే బిల్లు. ఇంకోటి ఏదైనా కేసు అయితే ఏకంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా పదవి కోల్పోయి, అరే ఏంది పదవి కోల్పోయేది, ఎందుకు కేజ్రీవాల్ గారు 200 చాలా రోజుల పాటు జైలు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ అయింది కాబట్టి అట్లా ఉండొద్దని చెప్పి మీరు భావిస్తే ఎట్లా? మన రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు, అక్రమ కేసులు అయితే. ఇప్పుడు అట్లంటే 25 మంది భారతీయ జనతా పార్టీలో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల మీద జాయిన్ అయితే 23 మంది మీద కేసులు స్లో అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఎలక్షన్ అన్ని కూడా మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి చట్టాన్ని మీరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి దాని మీద సమగ్రంగా చర్చ జరగాలి, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి, అప్పుడు మాత్రమే దేశంలో ప్రజలకు గందరగోళ వాతావరణం క్రియేట్ అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. చాలా కీలకమైనటువంటి విద్యార్థుల అంశాన్ని మొదటగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. రెండోది అయోధ్య రామ మందిరం సంబంధించిన విరాళాలు కావచ్చు, అక్కడ చంద్రశేఖర్ గారు రాజీనామా చేసి 8 మంది అరెస్ట్ అయ్యారు, కోట్ల రూపాయల అవినీతిని భూస్కామ్లని వస్తుంది. తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, తర్వాత ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి ఏదైతే సభ్యత్వం కూలిపోతే ఆ అంశం కావచ్చు, తర్వాత కరువు అంశం కావచ్చు, తర్వాత ఈ డీలిమిటేషన్ అంశం కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, జమిలీ ఎలక్షన్ కావచ్చు, అన్ని మీద సమగ్రంగా చర్చ జరగాలి. సమగ్రంగా చర్చల్లో ప్రతిపక్షాలకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కోరితే మొండిగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఏకంగా నరేంద్ర మోడీ గారు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువతలో వచ్చినటువంటి ఆందోళన, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కాబట్టి పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఈ జెన్జీ అంత ప్రొటెస్ట్ పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఒక వార్త వచ్చింది ఏంటంటే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు అనేది. సో ఆ టైంలో అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఏదో రాజీనామాకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదో బయటకు వస్తుంది అని, కానీ అలాంటిది ఏది రాలేదు. మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారా? వాళ్ళు రాజీనామా చేయరు, ఎందుకంటే రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకుంటున్నా, ఎక్కడ తప్పు మేము చేసినామని చెప్పి బయటపడుతుందని చెప్పి వాళ్ళు రాజీనామా చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నా, ఇన్ని పార్టీలు మొత్తం మద్దతు ఇస్తూ ఉన్నా కూడా యువత 26 కోట్ల మంది సంబంధించిన అంశం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మొండి వైఖరితో ముందుకు పోతూ ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ అంశం పక్కకు పోతులే, పార్లమెంట్ స్టార్ట్ అయింది కదా వాళ్ళతో ఏమైందనే ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ఇంత పెద్ద ఎత్తున అనుకోలేదు. కాకపోతే చాలా అంశాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు కూడా ఆ అంశాల సైడే మొగ్గు చూపుతారులే, ఈ అంశాన్ని పక్కకు పోతే. ఫస్ట్గా మొదటి అంశం కాంగ్రెస్ పార్టీది యువతకు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఈ పేపర్ లీకేజీల మీద చర్చ జరగాలి. అదే కాకుండా జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి. తర్వాత అయోధ్య విరాళాలు కావచ్చు, రకరకాల అంశాలు ఉన్నాయి.
అదే కాకుండా కరువు సంబంధించిన అంశం విషయంలో కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో కావచ్చు, రకరకాల అంశాల మీద చర్చలనే కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే దానికి సమాధానం ఖర్గే కూడా చెప్పకుండా అన్నారు కదా, చందా చోరీదారుల మద్దతుదారుల వాళ్ళందరూ కూడా ట్రెజరీ సీట్లలో కూర్చున్నారు అని చెప్పేసి. ఎస్ మేడం, అదే జాయింట్గా రాజ్యసభలో లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇద్దరు కలిసి కంబైన్డ్గా చర్చ చేయాలని చెప్పి ఈ అంశం మీద ఇచ్చేయాలని చెప్పేసి ఇద్దరు కూడా ఇచ్చిన పరిస్థితిలో కూడా ఇప్పటివరకు దాని మీద చర్చకే దారి తీయలేదు. Yes. అంటే కేంద్ర ప్రభుత్వము భారత ఇదే కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఉలికిపోయేటట్టు చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ హిందువుల ద్రోహి అని, కాంగ్రెస్ పార్టీ హిందూ సనాతన ధర్మాన్ని విశ్వసించదు, ముస్లింలకు క్రిస్టియన్లకు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే వాళ్ళకు మద్దతు ప్రకటిస్తుందని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ అంశం విషయంలో ఇప్పుడు ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు సీజేపీలో కూడా ఉన్న వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే సగం ఇప్పుడు అదే చెప్తా చెప్తున్నారు ఉన్నారు కదా కదా. ఆయన మరి. ఇప్పుడు అదే మరి మీరు మద్దతు ఇస్తున్నారు అని అంటే మీరు పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నట్టు మేడం సోనం వాంగ్చుక్ పాకిస్తానా, లడక్ లడక్ కదా, తర్వాత రాహుల్ గాంధీ గారు పాకిస్తానా, మేమంతా పాకిస్తాన్, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ మీద ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు పాకిస్తాన్ అని, లేకపోతే బంగ్లాదేశోలని, ముస్లింలని, ఇదాబులని, అంటే రకరకాలుగా ఏదో ఒకటి, లేకపోతే పిఓకి సంబంధించిన వాళ్ళని, దేశద్రోహులని, అర్బన్ నక్సలైట్లని, అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కావచ్చు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇంకోటి కూడా ఈ అయోధ్య ఏదో విరాళాల విషయంలో సిట్టేసి చేతులు కూడా సరిపోదు. ఎందుకంటే ఇది 150 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాబట్టి సిబిఐ విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్, లేకపోతే సుప్రీంకోర్టు అది సుమోటోగా స్వీకరించి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఏర్పాటు చేసి విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఏ అంశాన్ని ముందుకు తీసుకురాకుండా మీరు రాముడి పేరు మీద మాత్రం ఓట్లు కావాలి. ఈ దేశంలో 5 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారు 2 సార్లు, నరేంద్ర మోడీ గారు 3 సార్లు, మళ్ళీ 4వసారి మేమే ప్రధానమంత్రి కావడం కోసం రకరకాలుగా, అంటే జమిలీ ఎలక్షన్ కావచ్చు, రకరకాల తీసుకొచ్చే ప్రయత్నం మీరు ముందుకు పోతూ ఈ దేశంలో సెంటిమెంట్ల రాజకీయాన్ని వాడుకొని మీరు సెంటిమెంట్ మీద రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తాం. రైట్ చరణ్ గారు, ఇంకా బీఆర్ఎస్ నాయకులతో అలాగే విశ్లేషకులతో మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్. అయిపోయింది ఇక పోతున్నాం.